నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఈరోజు వీడియో ఏంటి అనేది నేను మీతో డీటెయిల్‌గా షేర్ చేస్తానండి. కొన్ని విషయాలైతే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఇది ఈ ఈరోజు వీడియోలో కొన్ని విషయాలైతే మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. సో, ఆ డీటెయిల్స్‌నన్నీ మనం డిస్కస్ చేసుకునే ముందు అంటే నేను మీతో షేర్ చేసుకునే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. సో, ఈరోజు వీడియోలో మన టాపికొచ్చేసి, మన ఛానెల్ అనేది నేను మధుస్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానెల్ లాగా కంప్లీట్‌గా ఇలానే పెడదామనుకుంటున్నానండి. అంటే దీంట్లో కంప్లీట్ కంటెంట్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మాత్రమే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ నేనేం పండిస్తున్నాను, నాకు ఏమేం హార్వెస్ట్ ఒస్తుంది, మనం అప్‌కమింగ్ సీజన్ ఎవ్రీ సీజన్‌కి ఏమేం వెజిటబుల్స్ గ్రో చేసుకోగలుగుతాము ఆర్గానిక్‌గా అనేది కంప్లీట్ డీటెయిల్డ్ వీడియోస్ ఈ ఛానెల్‌లో చేద్దామనుకుంటున్నాను. ఇంతకుముందు నేను మల్టిపుల్ కంటెంట్ పోస్ట్ చేశానండి. నాకు ఏవైతే ఐడియాస్ వచ్చినా కూడా, లేకపోతే ఈ కంటెంట్ యూజ్ అవుతుంది అని అనిపించినప్పుడల్లా నేను వీడియోస్ అనేది షూట్ చేసి పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ప్రెజెంట్ నాకేమనిపించింది అనంటే, ఇది మధుస్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానెల్ లాగా కన్వర్ట్ చేసేసి, దాంట్లోకి మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మాత్రమే షేర్ చేయాలనుకున్నాను. సో, అందుకోసమని ఈ డెసిషన్ అయితే తీసేసుకున్నానండి. సో, ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నానండి. లైక్ ఈ కంటెంట్ అంతా వేరే ఛానెల్‌లో చేద్దామనుకుంటున్నాను. ఎందుకు ఏంటి అనేది రీజన్స్ అంటే నాకు మల్టిపుల్ థాట్స్ ఉన్నాయండి. ఎందుకు ఆపేద్దాం అనుకుంటున్నాను ఏంటి అని మాట్లాడుకున్నట్టయితే, నేను వ్లాగింగ్ ఛానెల్ ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. దాంట్లో నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పేసాను. ఎందుకు ఏంటి అనేది. రీజనొచ్చేసి నాకు మల్టిపుల్ థాట్స్ రన్ అవుతూ ఉన్నాయండి. సో, ఇది కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ కాదు అనిపిచ్చింది. ఒకే ఛానెల్‌లో మల్టిపుల్ కంటెంట్ పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని నాకనిపిచ్చింది పర్సనల్‌గా. సో, అలాగే నా వ్యూవర్స్‌కి కూడా నేనేది షేర్ చేసినా హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే కన్‌ఫ్యూజన్‌గా ఉండకూడదు. ఈరోజు ఈ వీడియో, నెక్స్ట్ డే ఇంకొక వీడియోతో కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి ఇలా డిసైడ్ అయ్యానండి. ఈ డెసిషన్ తీసుకున్నాను. అలాగే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఇప్పటివరకైతే ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అవుతుందండి. ఇంకొక 1 మంత్ అవుతే మన జర్నీని మీరు చూసినట్టయితే ఫ్రమ్ స్టార్టింగ్ జీరో బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసేసి ఇప్పటికైతే ఇప్పటివరకే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది ఏది లేదండి. ఇంకా ముందు ముందు ఇన్వెస్ట్ చేసి చేయాలనుకుంటున్నాను. అది అంతా మీ చేతుల్లోనే ఉంది. మన ఛానెల్ మానిటైజేషన్ అవుతే ఇంకా మంచిగా ఇన్వెస్ట్ చేసి ఫార్మింగ్ అనేది ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నాను. ప్లాన్స్ అయితే ఉన్నాయండి. అలా అని చెప్పి ప్రెజెంట్ ఫార్మింగ్ ఆపేయాలనే ఉద్దేశ్యం ఏం లేదు. ఛానెల్‌లో ఓన్లీ ఈ కంటెంట్ మాత్రమే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో, అందుకోసమనే ఈ డెసిషన్ తీసుకున్నానండి. ఫార్మింగ్‌లో ప్రెజెంట్ అయితే సమ్మర్ సీజన్ వల్ల ఎక్కువగా కంటెంట్ పోస్ట్ చేయలేకపోతున్నానండి. అలా అని చెప్పి మనకి హార్వెస్ట్ రావట్లేదని కాదు. ఉన్న వరకి కొంత హార్వెస్ట్ అయితే మన ఫ్యామిలీకి సరిపోయేంతొస్తున్నాయి. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల నేను ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టట్లేదండి. బికాజ్ సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల స్కిన్ అలర్జీ అనేదొస్తుంది. మీరిక్కడ నోటిఫై కూడా జేయొచ్చు. సో, అందుకోసమని ఎక్కువగా రిస్క్ తీసుకోవట్లేదండి. నేనెంత కష్టపడ్డా కూడా అది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. దానికోసం మళ్ళీ నేను హాస్పిటల్‌కెళ్ళి మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడం ఇష్టం లేదు. ఆల్రెడీ ఇప్పటికే కొంచెం సఫర్ అవుతున్నాను దీనివల్ల. సో, అందుకోసమనే ఎక్కువగా ఫార్మ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదండి. ఈ సమ్మర్ ఇంకొక 1, 2 మంత్స్ ఈ 2 మంత్స్‌లో నేనేం జేయాలనుకుంటున్నానంటే, ఇండోర్ ప్లాంటింగ్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇండోర్‌లో ఇంట్లో అలాగే బయట మనం మెయిన్ డోర్ దగ్గర మనం ఏ విధంగా డెకోర్ చేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్‌తో. అలాగే ఇండోర్ ప్లాంట్స్ మనం ఎంత ఈజీగా గ్రో చేసుకోవాలనేది ముందు ముందు వీడియోస్‌లో అప్డేట్ ఇద్దామనుకుంటున్నానండి. సో, ఇదండి నేను తీసుకున్న డెసిషన్ వచ్చేసి. ప్రెజెంట్ అయితే సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్కువగా వర్క్స్ ఏం చేయట్లేదండి చెప్పినట్టుగా. కొంచెం ఇష్యూ వల్ల. కానీ చేయాల్సిన కేరింగ్ అంతా చేస్తున్నాను. మినిమల్‌గా హార్వెస్ట్ అయితే వస్తుందండి. కానీ అప్‌కమింగ్ సీజన్‌లో మళ్ళీ మనం పసుపు పండియాలి. మళ్ళీ ఇంకా చాలా పనులున్నాయి. అప్పుడైతే కొత్తగా మళ్ళీ ఫార్మ్‌లో అప్డేట్స్ అన్నీ స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు మన సమ్మర్ కాబట్టి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేసున్నానండి. ఆ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను. అలాగే ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. కావాలంటే ఐ కార్డ్స్‌లో ఇస్తాను. ఈ సమ్మర్‌లో ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ఫాలో అవ్వొచ్చండి. మొక్కలకివ్వడం వల్ల పూత, కాపు ఎక్కువగా ఉంటుంది. మనకి సమ్మర్‌లో కూడా మొక్కలు హెల్తీగా గ్రో అవుతాయండి. ఇలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల. సో, ఆర్గానిక్‌గా రీజనబుల్ బడ్జెట్‌లో ఉన్న ఫెర్టిలైజర్స్‌ని కూడా తీసుకొచ్చానండి. ఇంతకుముందు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. మనకి వస్తున్నవన్నీ బ్యాటర్ కొలాబరేషన్సే అండి. సో, ఏం పెయిడ్ ప్రమోషన్స్ కాదు. అన్ని కొలాబరేషన్సే. సో, నేనైతే జెన్యూన్ రివ్యూసే పోస్ట్ చేస్తున్నానండి. మీరు కూడా
ఎక్కువగా ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. టైం ఉంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆర్గానిక్ కంపోస్ట్‌లన్నీ. టైం లేని వాళ్ళకి, లేకపోతే మినిమల్‌గా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, లేకపోతే జాబ్ చేస్తూ గార్డెనింగ్ అనేది ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్‌గా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయని చెప్పి బ్యాటర్ కొలాబరేషన్స్ చేస్తున్నానండి. ఎక్కువగా అంటే పెయిడ్ కొలాబరేషన్స్ కాదు. బ్యాటర్ కొలాబరేషన్స్ అయినప్పటికీ మిమ్మల్ని తీసుకోవాలని ఫోర్స్ ఏం లేదు. యూజ్ అవుతేనే నేను మీతో షేర్ చేస్తున్నానండి. లేకపోతే కొలాబరేషన్ చేసి ఇలా ఉంది అని చెప్పి మళ్ళీ లాంగ్ వీడియోలో నేను మీతో రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. సో, జెన్యూన్‌గా రివ్యూస్ అనేది అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి లాంగ్ వీడియోస్‌లో. షార్ట్స్‌లో వాళ్ళకి కొలాబరేట్ అవుతూనే నేను జెన్యూన్ రివ్యూస్ కూడా ఇస్తున్నానండి. ఈవెన్ నాకేమనిపించినా కూడా వాళ్ళ ప్రొడక్ట్ మీద డైరెక్ట్‌గా వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యి చెప్తున్నాను. అంటే కొలాబరేషన్ కంప్లీట్ అయిపోయాక సో అండ్ సో చేంజెస్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉంటుందని చెప్పేసి. సో, మీకేమైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కావాలి అనంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తానండి. పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఆర్గానిక్‌గా గార్డెనింగ్ చేసే వాళ్ళకి నా సజెషన్ ఏంటి అనంటే, స్టార్ట్ ఫ్రమ్ జీరో బడ్జెట్ అండి. ఆ ఐడియాస్ కూడా ముందు ముందు ఇస్తాను. ఇంకా ఈ ఛానెల్‌ని ఇలానే ఉంచడానికి రీజన్ వచ్చేసి చెప్పాను కదా! మనకి ఆల్రెడీ వ్లాగింగ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేశానండి. 'పూదరి వ్లాగ్స్' అని. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్లి. మల్టిపుల్ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తున్నానక్కడ. మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ షేర్ చేస్తున్నానండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఇంకా అంతా మీ సపోర్ట్‌తో జర్నీ అనేది ముందుకెళ్తూ ఉంటుందండి. మనకి ఇప్పటి వరకైతే ఈ ఛానెల్ కూడా మానిటైజ్ అవ్వలేదు. నేను మానిటైజేషన్ తొందరలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అవుతదండి. మళ్ళీ వాచ్ టైమ్ అనేది డిక్రీజ్ అయిపోద్ది. సో, ఎనీహౌ నాకెలా ఉన్నా కూడా నా కష్టం అనేది నేను పడుతున్నాను. రిజల్ట్ అనేది ఎండ్ ఆఫ్ ది డే మనకుంటుంది. సో, అందుకోసమని వెయిట్ చేస్తున్నానండి. కంటెంట్ అయితే మీతో షేర్ చేస్తూనే ఉంటాను. గ్యాప్ లేకుండా. వీక్లీ వన్స్ ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సమ్మర్ అవ్వడం వల్ల. లేకపోతే ఇంకా మంచి కంటెంట్ తీసుకొచ్చేదాన్ని. సమ్మర్ అవ్వడం వల్ల ఫార్మ్‌లో ఎక్కువగా వర్క్ చేయలేకపోతున్నాను. చేసిన టైంలో వీడియోస్ రికార్డ్ చేయలేకపోతున్నాను. చిన్న చిన్న అప్డేట్స్ అయితే షార్ట్ వీడియోస్‌లో ఇస్తున్నానండి. సో, ఈ ఛానెల్‌లో మీరు మొత్తం వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించే కంటెంట్ చూస్తూ ఉంటారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. కంప్లీట్‌గా నేను తీసుకున్న డెసిషన్ అయితే ఇదండి. లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ గురించే ఉండాలి. గార్డెనింగ్ గురించే ఉండాలి. దాంట్లో ఏమేం పండించాను, ఎలా పండించుకోవాలి, ఏ సీజన్‌లో ఏం గ్రో చేసుకోవాలి అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి నుంచి మీరు ఈ ఛానెల్‌లో చూడబోయే వీడియోస్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, అలాగే హార్వెస్ట్‌లు ఎలా వస్తున్నాయి మనకి, నేనేమేమి పండిస్తున్నాను, ఏ సీజన్‌లో ఏమేమి గ్రో చేసుకోవచ్చు, అలాగే కంప్లీట్ ఫార్మింగ్ గురించి మాత్రమే మినిమల్‌గా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఐడియాస్, చెప్పినట్టుగా జీరో బడ్జెట్ ఐడియాస్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా ఆర్గానిక్ కాంపోస్ట్‌ల గురించి షేర్ చేస్తూ ఉంటాను. మనం ఆర్గానిక్‌గా ఎంత ఈజీగా గ్రో చేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ వస్తుందనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే ఈజీ వేలో మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎలా గ్రో చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. ఇంకొకటొచ్చేసి మనం ఆర్గానిక్‌గా పండించుకునేది మనకి 1 మంత్, 2 మంత్‌కి సరిపోయేంత హార్వెస్ట్ వచ్చినా కూడా ఆ 2, 3 మంత్స్ అయినా మనం ఆర్గానిక్‌గా తినగలుగుతున్నామని హ్యాపీనెస్‌తో మనం పండించుకోవాలండి. మనమైతే ఇప్పుడు ఉన్న కండిషన్స్‌లో మనకున్న ప్లేస్ రిక్వైర్మెంట్స్‌లో ఇయర్లీకి కావాల్సినంత అయితే మనం ఏమంత పండించుకోలేమండి. కానీ 2, 3 మంత్స్ కోసం పండించుకున్నా కూడా ఆ 2, 3 మంత్స్ అయినా మనం హెల్తీ ఫుడ్ తీసుకోగలుగుతున్నాం. లైక్ వి ఆర్ అండర్ డైట్ అని కూడా అనుకోవచ్చండి. లైక్ కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ తినుకుంటూ హెల్తీగా ఉంటున్నామని కూడా అనుకోవచ్చు. సో, మనం పండించేది 2, 3 మంత్స్ అయినా కూడా ఆ 2, 3 మంత్స్ ఆర్గానిక్‌గా తింటే హెల్తీగా ఉంటాం కాబట్టి స్టార్ట్ చేయొచ్చు. మనకెంత ప్లేస్ ఉన్నా కూడా మినిమల్‌గా లీఫీ వెజిటబుల్స్‌తోని కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. వీక్లీ వన్స్ ఒక ఆర్గానిక్ లీఫీ వెజిటబుల్ తిన్నా కూడా మనం హెల్తీగా ఉంటాము. మన డైట్ అలా చిన్న చిన్నగా చేంజ్ చేసుకుంటూ ఎళ్ళాలి. అలాగే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకెలా స్టార్ట్ అవుతుంది అనంటే మనం ఎప్పుడైనా ఒక చిన్న లీఫీ వెజిటబుల్ గ్రో చేసినా కూడా దాని నుంచి మంచి రిజల్ట్ వస్తే ఇంకా పెద్దగా చేయాలి. లేకపోతే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో, అలా మీరు చిన్నగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఇంకో 1 ఇయర్ తర్వాత మీకు ఉన్న ప్లేస్‌లోనే ఆల్‌మోస్ట్ అన్ని కూరగాయలని మీరు పండించుకోగలుగుతారు. సో, ఇప్పుడు ఈ కమ్మింగ్ రెయినీ సీజన్‌లో స్టార్ట్ చేయండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి. బికాజ్ సమ్మర్ అంత కంఫర్టబుల్ కాదండి. ఎక్స్‌పీరియన్స్ ఉంటే లేకపోతే కొంచెం వర్క్ వచ్చి ఉంటే అంటే మనకి ఫార్మింగ్ వర్క్, గార్డెనింగ్ వర్క్ వచ్చుంటే మనం కూరగాయలనైతే కాపాడుకోగలుగుతాం. అంటే మొక్కల్ని కాపాడుకొని మనకి హార్వెస్ట్ అనేది వస్తుంది. సో, అప్‌కమింగ్ రెయినీ సీజన్‌లోనే స్టార్ట్ చేస్తే బిగినర్ గార్డెనింగ్స్‌కి యూజ్ అవుతుంది. బిగినర్ గార్డెనింగ్ కిట్స్ కూడా ఉంటాయండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ మనీతో స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయాలనుకుంటే ఆ ప్రాసెస్‌లో కూడా ఎళ్ళొచ్చు.
లేదు మినిమల్‌గా 0 బడ్జెట్‌తో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఐడియాస్ చాలా ఉన్నాయండి. మన దగ్గర ఉన్న గ్రో బ్యాగ్స్, పాలిథీన్ కవర్స్ లేకపోతే కార్డ్‌బోర్డ్ బాక్సెస్ వాటితోని కూడా మనం చాలా వరకి వెజిటబుల్స్‌ని గ్రో చేసుకోవచ్చు. అన్ని అప్‌కమింగ్ వీడియోస్‌లో ఐడియాస్ ఇస్తూ ఉంటాను. ఒక 2, 3 మంత్స్ వరకి అంటే ఒక 2 మంత్స్ ఓన్లీ అండి. ఈ సమ్మర్ సీజన్‌లో మాత్రం కొన్ని ఫార్మ్ వీడియోస్ మనకి అప్‌డేట్స్ లేట్ అవుతాయండి. ఎందుకంటే సమ్మర్ వల్ల కొంచెం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి అందుకోసమనే ఇండోర్ ప్లాంటింగ్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఇండోర్‌లో గూడా నేను పెంచుతున్న మొక్కలన్నీ లైక్ నేచురల్ ప్లాంట్స్ అండి. ఆర్టిఫిషియల్‌వి ఏవి లేవు. అంటే జస్ట్ డెకోర్ కనిపించడానికి మాత్రమే ఏవి కాదు. ఆర్టిఫిషియల్‌గా నేను సాప్లింగ్స్ నుంచి దాన్ని ఒక ప్లాంట్ లాగా ఎలా తీసుకొచ్చాను ఏంటి అనేది, అలాగే ఇండోర్‌లో మనం ఎంట్రన్స్‌కి దగ్గర లేకపోతే ఇంటి లోపల మనం ఎలా డెకోర్ చేసుకోవచ్చు ఏంటి అనేది, ఎలా మొక్కల్ని కాపాడుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఇది కూడా మీతోని అప్‌కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తూ ఉంటాను. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకింకేమైనా డౌట్స్ ఉండుంటే నాతో కామెంట్‌లో మెన్షన్ చేయండి. అలాగే చెప్పినట్టుగా ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ వీడియోస్ మాత్రమే చూస్తారు దీంట్లో. ఇది నేను తీసుకున్న డెసిషన్ అండి. ఫైనల్‌గా ఈ వీడియోతోని ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ ఫార్మింగ్ గురించే వస్తూ ఉంటాయి. సో, కీప్ వాచింగ్. అంటిల్ దెన్ మన ఛానెల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్ అండి. ఇంట్రెస్టింగ్‌గా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. మీరు చాలా ముందుకెళ్తారు. ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మంచిగా ఆర్గానిక్‌గా పండించుకొని తింటాము. మన ముందు జనరేషన్స్‌కి మనం ఎంతో మంచి హెల్తీ డైట్‌ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం తీసుకుంటేనే మన నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్తీగా ఉంటుంది. సో, మనం ఇప్పుడు హెల్తీగా తినడం, గ్రో చేసుకోవడం స్టార్ట్ చేస్తే అప్‌కమింగ్ జనరేషన్ వాళ్ళకి కూడా మన ఐడియాస్ అనేది ఇంప్లిమెంట్ అయ్యి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిచ్చి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ముందు ముందు వెళ్తుంటే మనం ఇంకా చాలా వరస్ట్ సిట్యుయేషన్స్ చూడాలండి. ప్రెజెంట్ మనం వాటర్ కూడా కొనుక్కుంటున్నాము మినరల్ వాటర్. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఇంకెన్నో ఫేస్ చేయాల్సొస్తాయి. సో, అందుకోసమని ఇలా ఆర్గానిక్‌గా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం మన నేచర్‌ని, మన హెల్త్‌ని మనం ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో, ఈ స్టెప్ మీరు కూడా తీసుకోండి నాతో పాటు. చిన్నగా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోండి ఉన్న ప్లేస్‌లో. అలాగే ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తానని చెప్పాను కదా! మల్టిపుల్ కంటెంట్ అనేది నెక్స్ట్ పూదరి వ్లాగ్స్‌లో షేర్ చేస్తున్నానండి. సో, వెళ్లి అక్కడ కూడా ఒక కన్నేసి ఉంచండి. అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఆ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అటు వ్లాగింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇటు గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నేను షేర్ చేసుకుంటానండి. సో, 2 ఛానెల్స్ మీద కన్నేసి 2 ఛానెల్స్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.